ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషనర్ల డిమాండ్ బాగా పెరిగిపోతుంది. 2021-22లో 84 లక్షల ఏసీలు అమ్ముడైతే 2023-24 నాటికి ఆ సంఖ్య కాస్త 1.1 కోట్లకు చేరిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వేడి పెరిగిన కొద్దీ శీతలీకరణకు డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం, పవర్ గ్రిడ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏసీ యోజన అనే కొత్త పథకాన్ని తీసుకురాబోతుందనే సమాచారం వెలువడింది. ప్రధాని మోదీ ఏసీ యోజన అంటే ఏమిటి? ఈ పథకం కింద ప్రజలు పాత, ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీలను రీసైకిల్ చేయాలి. బదులుగా తక్కువ విద్యుత్ వినియోగించే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను కొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఇలా చేయడం వల్ల 3 విధాలుగా లాభం ఉంటుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది, బిల్లు తగ్గుతుంది, విద్యుత్ గరిష్ట వినియోగ సమయంలో గ్రిడ్ పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ స్కీమ్ ను విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కలిసి రూపొందిస్తున్నాయి. దీని ఉద్దేశం ప్రజలను ఎఫిషియెంట్ ఏసీల వైపు మళ్లించడమే. ఇది ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ తో కూడిన దీర్ఘకాలిక వ్యూహానికి భాగంగా ఉండనుంది. పాత ఏసీని రీసైకిల్ చేయడానికి గుర్తింపు పొందిన రీసైక్లింగ్ సెంటర్ లో పాత ఏసీను అప్పగించాలి. దీని ఆధారంగా సర్టిఫికేట్ వస్తోంది. అది చూపించి కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందొచ్చు. బ్లూ స్టార్, వోల్టాస్, ఎల్సీ లాంటి బ్రాండ్లు పాత ఏసీలను మారిస్తే కొత్త దానిపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వచ్చు. విద్యుత్ పంపిణీ సంస్థల సహకారంతో కొత్త ఏసీ కొనుగోలు చేసిన వారికి బిల్లులో కోత ఉండేలా ప్రభుత్వం యోచనలో ఉంది. ఏటా 6,300 వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం పాత ఏసీ స్థానంలో 5 స్టార్ రేటెడ్ మోడల్ ఉపయోగిస్తే ఏడాదికి సగటున 6,300 వరకు విద్యుత్ బిల్లులో ఆదా అవుతుంది. ఢిల్లీలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమల్లో ఉంది. ఇలాంటి ఓ పథకాన్ని ఢిల్లీలోని BSES ఇప్పటికే అమలు చేస్తోంది. ఇక్కడ 3 స్టార్ రేటింగ్ ఉన్న పాత ఏసీని ఇచ్చి 5 స్టార్ ఏసీ కొంటే 60% వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఏసీ పనిచేసే స్థితిలో ఉండాలనే షరతుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రభుత్వ ప్రకటనలో వెల్లడి కావచ్చు. వేడి పెరుగుతున్న సమయంలో తక్కువ బిల్లుతో శీతలీకరణ అవసరాన్ని తీర్చుకునే ఈ ప్రయత్నం వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.